రాజకీయాల్లో ఆయన్ని అపర చాణక్యుడని కొందరంటారు. ఎత్తుకు పై ఎత్తులు వేయడం, ఎదుటివాడిని తొక్కి పైకి ఎదగడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అనే ప్రచారం ఉంది. ఎదుటి వ్యక్తి అర్ధబలాన్ని ఉపయోగించుకునేందుకు రాజకీయంగా ఊతమిస్తారనే నానుడి కూడా ఉంది. డబ్బు, ప్రజాస్వామ్యం రెండింటినీ కలిపేశారు. అయితే ఈ ఈక్వేషన్స్ ఇప్పుడు ఎందుకు తలకిందులవుతున్నాయి? ఓ బిగ్ షాట్ హోదా నుంచి సడన్గా చిక్కుల్లో పడిపోతున్నారు ఆయన సహచర వర్గం. ఏ స్వప్రయోజనం లేకుండా టీడీపీ అధినేత చంద్రబాబు ఎదుటి వ్యక్తికి ఉపకారం చెయ్యరనేది విమర్శకుల మాట. పదవి కోసమైనా, పవర్లో ఉన్నా ఆర్థికంగా బలవంతులనే అక్కున చేర్చుకునే చంద్రబాబు వారి ఆర్థిక మూలాలను నిశితంగా పరిశీలించి పార్టీలో ఉన్నత పదవులు కట్టబెట్టి పార్టీకి ఆర్థిక మూలస్తంభాలుగా మార్చేస్తారనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా లోక్సభ, రాజ్యసభ సభ్యత్వాలు అలాంటి వారికే దక్కుతాయని సొంత వర్గం నుంచే గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు వారి తలరాతలు మారుతున్నాయి. బ్యాంకుల్ని ముంచేయటంతో పాటు సంస్థల్ని నిర్వీర్యం చేయటంలో వారి పాత్ర బయటపడుతోంది. చంద్రబాబు చేరదీసిన వారిలో నామా నాగేశ్వరరావు, వాకాటి నారాయణ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి, కేశినేని నాని, రాయపాటి సాంబశివరావు, గంటా శ్రీనివాసరావు, సుజనా చౌదరి ఇలా కొంతమంది ఉన్నారు. అయితే చంద్రబాబు వారికిచ్చిన ప్రాధాన్యతను బట్టో, వారికున్న స్థిరాస్తుల కారణంగానో సంపన్నులుగా చెలామణి అవుతున్నారు. ఆర్థిక వ్యవస్థలను శాసించే వ్యక్తులుగా వీరు మారి ఎన్నికల్లో ఓట్లను, పార్టీలో పదవుల్ని దక్కించుకునే స్థాయికి టీడీపీ కీలక నేతలకే చెల్లుతుందనే ఘాటు ఆరోపణలున్నాయి. చంద్రబాబు నీడన చేరనంత వరకు ఆయన బడా వ్యాపారవేత్త. ట్రావెల్స్ రంగంలో తనదైన ముద్ర వేసుకుని గత ఎన్నికల్లో టీడీపీ లోక్సభ సీటు సాధించారు. ఎంపీగా గెలిచి ప్రభుత్వంలో భాగస్వామిగా మారారు. టీడీపీ పవర్లోకి వచ్చే వరకు పార్టీకి పిల్లర్గా ఉన్న కేశినేని పరిస్థితి ఇప్పుడు పార్టీలో ఫిల్టర్ అయ్యే వ్యక్తిగా మారారనే వార్తలు వినిపిస్తున్నాయి. పరోక్షంగా రుణాల ఎగవేతకు దిగజారుతున్నారనే ఆరోపణలున్నాయి. ప్రైవేట్ బస్సులు నడుపుతూ ఫేమస్ అయిన కేశినేని నాని అదే పలుకుబడితో టీడీపీలో చోటు సంపాదించుకున్నారు. చంద్రబాబు పాదయాత్రలో అంతా తానై నడిపించి విజయవాడ ఎంపీగా గెలిచి చంద్రబాబు దృష్టిలో సౌండ్ పార్టీగా ఎస్టాబ్లిష్ అయ్యారని పార్టీ వర్గాలంటున్నాయి. మూడేళ్ల పదవీకాలం తర్వాత తన వ్యాపార వ్యవహారంలో ఆర్టీఏ కమిషనర్పై తన జులుం ప్రదర్శించడం వల్ల సొంత వ్యాపారంతో పాటు పొలిటికల్ లైఫ్కు ముప్పు తెచ్చిపెట్టుకున్నారనే విమర్శలున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు కేశినేని నాని ఆర్థిక తోడ్పాటునిచ్చారు. ఇప్పుడు పోటీ సంస్థలపై పెత్తనం చేయబోయి జనాగ్రహంతో ట్రావెల్స్ మూసేసుకునే పరిస్థితి వచ్చింది. ఎన్నికల సమయంలో విజయవాడ లోక్సభ సీటుకున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని కేశినేని నాని నుంచి పెద్ద మొత్తంలో పార్టీ ఫండ్ రాబట్టారనే విమర్శలున్నాయి. అప్పుడు చేసిన అప్పుల్లోంచి కోలుకోకపోగా వ్యాపారంలో పోటీ పెరగటం కేశినేని వంటి బిజినెస్ మెన్ను పీకల్లోతు కష్టాల్లో నెట్టాయని వినికిడి. ఓవైపు వ్యాపారం మూసేసిన కేశినేని నానికి రాబోయే రోజుల్లో పొలిటికల్ లైఫ్ కూడా బ్రైట్గా ఉండకపోవచ్చనే సమాచారం ఆ పార్టీ శ్రేణుల నుంచే వినిపిస్తోంది. పార్టీకి ఆర్థికంగా అండగా ఉండే వారికే ప్రాధాన్యతనిచ్చే చంద్రబాబు ప్రస్తుతం కేశినేని నాని గెలిచిన స్థానాన్ని తన సొంత మనిషికి అప్పజెప్పాలన్న యోచనలో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. చంద్రబాబుకు ఫైనాన్షియల్ సపోర్ట్గా పేరున్న మరొక సీనియర్ నేతకు ఆర్థిక బాధలున్నాయా? పార్టీ మారినా, ఎన్నికల్లో గెలిచినా ఆయన టైం ఎందుకు బ్యాడ్గా నడుస్తోంది? ఆయన్ని పైకి తేవాలన్న చంద్రబాబు ప్రయత్నం ఎందుకు ఫలించడం లేదు? చంద్రబాబుకు చెందిన ఆర్థిక మూల స్తంభాల పతనం దేనికి సంకేతం? 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీలో చేరికల్ని చంద్రబాబు క్యాష్ చేసుకున్నారనే విమర్శలున్నాయి. ఇందులో భాగంగానే సొంత పార్టీ నేతల్ని కాదని కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన రాయపాటి సాంబశివరావుకు ఎంపీ సీట్ ఇచ్చారు. అయితే ఆ స్థానంలో రాయపాటితో నోట్లతో ఓట్లను కొనుగోలు చేయడం వల్లే గెలిచారనే ఆరోపణలున్నాయి. ఎన్నికల ఖర్చుతో పాటు పార్టీ ఫండును భారీగా చెల్లించుకున్న రాయపాటి కేంద్ర మంత్రి పదవిపై గంపెడాసులు పెట్టుకున్నట్లు ఆయన వర్గీయులంటున్నారు. అది కుదరకపోవడంతో ఎన్నికల్లో పెట్టిన ఖర్చైనా రాబట్టుకునే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. అయితే అప్పటికే రాయపాటికి చెందిన ట్రాన్స్ట్రాయ్ సంస్థ బ్యాంకు రుణాలు ఎగనామం పెట్టినట్లుగా వార్తలు దుమారం లేపాయి.
పార్టీకి ఆర్థికంగా అండగా నిలిచిన రాయపాటిని ఆర్థికంగా బాగు చేసేందుకు చంద్రబాబు శాయశక్తులా కృషి చేస్తున్నట్లుగా కనిపిస్తోందని ప్రత్యర్థులు అంటారు. కేంద్రం నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టు పనుల్ని రాయపాటికి చెందిన నిర్మాణ సంస్థకు అప్పగించడం వెనుక మర్మం అదేనంటున్నారు కొందరు నేతలు. గతంలో కుదుర్చుకున్న కాంట్రాక్టులు క్యాన్సిల్ చేయించి రాయపాటికి చెందిన నిర్మాణ సంస్థకు అప్పగించడం వెనుక చంద్రబాబు స్వలాభం ఉందనే వాదన తెరపైకి వచ్చింది. అయితే ఇందుకోసం సబ్ కాంట్రాక్టర్ పేరుతో ప్రాజెక్టు అంచనాన్ని కూడా భారీగా పెంచారని ప్రతిపక్షాలు శాసనసభలోనే ప్రభుత్వాన్ని నిలదీశాయి. ప్రపంచ బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టిన రాయపాటి లాంటి వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఏమాత్రం పేరు ప్రతిష్టలు లేని ఆయన కంపెనీకి పోలవరం వంటి జాతీయ ప్రాజెక్టు పనుల్ని కట్టబెట్టడం సర్వత్రా విమర్శలకు దారితీసింది. అక్రమార్కుల్ని వదిలే ప్రసక్తే లేదనే చంద్రబాబుకు సొంత పార్టీలో అక్రమార్కులు కనిపించరా? తనకు ఉపయోగపడితే వ్యవస్థను భ్రష్టు పట్టించినా సరే పట్టించుకోరా? ప్రజలు వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే వాళ్ళనైనా బాబుగారు సమర్థించుకుంటారా? టీడీపీ 10 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చంద్రబాబును నడిపించింది టీడీపీ ఎంపీ కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరేనని సొంత పార్టీ నుంచి వినిపించే మాట. చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడుగా పార్టీలో ఎన్నికల సమయంలో సుజనా చౌదరి కీ రోల్ పోషించిన వ్యక్తని తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటారు. తనకున్న సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వ్యాపార సంస్థల ద్వారా సుజనా చౌదరి బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్నాడు. సాక్షాత్తు కేంద్ర మంత్రిగా ఉన్న సుజనా చౌదరి ఉద్దేశపూర్వకంగా బ్యాంకు రుణాలను ఎగవేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అయితే అప్పులిచ్చిన బ్యాంకులు రుణాలు వసూలు చేసుకునేందుకు చివరకు కోర్టు వరకు వెళ్లినప్పటికీ అధికార దర్పం ముందు బ్యాంకులు తలదించుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందనే ఆరోపణలున్నాయి. కోర్టు ధృవీకరించిన రుణాలు ఎగవేతదారుల్ని పెద్దల సభలో అడుగుపెట్టనివ్వకుండా కనీస నిబంధనలు కూడా అమలు చేయకపోవడంపై రాజనీతిజ్ఞులు తప్పుపడుతున్నారు. ప్రభుత్వాలకు పార్టీలకు అతీతంగా తోడ్పాటునిస్తే ఎన్ని అక్రమాలు చేసినా క్షమిస్తారా అని బ్యాంకులు కోర్టును సూటిగా ప్రశ్నిస్తున్నాయి. అవినీతిని నల్లధనాన్ని అరికడతామని శపథం బూనిన కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ మంత్రివర్గంలోనే ఉన్న సుజనా చౌదరిపై చర్యలు తీసుకోకపోవడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారనే వాదన తెరపైకి వచ్చింది. కేంద్రంలో బీజేపీతో టీడీపీ మిత్రపక్షంగా ఉండడం వల్లే ఇలాంటి అక్రమాలపై చర్యలకు ఉపేక్షిస్తున్నారనే అపవాదుని కూడా మూటగట్టుకుంటున్నారు. రాజకీయ లబ్ధి ఆర్థిక ప్రయోజనం కలుగుతుందంటే ఆయన అభయహస్తం ఇస్తారా? ప్రజా సంక్షేమం కోసం నిధులు విడుదల చేయడానికి సాహసించని ఆయన పార్టీ వర్గీయుల కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తారా? అధికార బలంతో అడ్డగోలుగా అక్రమాలు చేసిన వారిని ఉపేక్షిస్తూనే ప్రతిపక్షంపై నోరు పారేసుకుంటారా? ఇంతకీ టీడీపీకి ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదా? రాజ్యాంగాన్ని గౌరవించడం తెలియదా? ఎదుటివారి ఆర్థిక స్తోమతను బట్టే చంద్రబాబు పార్టీలో ప్రాధాన్యతనిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. పార్టీ మారినా వ్యక్తిగత విమర్శలు చేస్తున్న వారైనా సరే పార్టీకి ఆర్థిక ప్రయోజనం ఉందంటే వారిని హక్కును చేర్చుకుంటారని సొంత పార్టీ నేతలు బాహాటంగానే చెప్పుకుంటారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ను వీడి టీడీపీలో చేరిన జేసీ దివాకర్ రెడ్డి ఎంపీగా గెలిచి టీడీపీపైనే పలుమార్లు అవాకులు చవాకులు పేలినా పట్టించుకోకపోవడం దేనికి సంకేతం? సొంత పార్టీపైనే తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే జేసీ దివాకర్ రెడ్డి కూడా తన వ్యాపారాలు స్వప్రయోజనాల కోసమే టీడీపీలో చేరారనే విమర్శలున్నాయి. అనంతపురం లోక్సభ సీటు కోసం ఎన్నికల సమయంలో చంద్రబాబు చెంతకు చేరాడు. అనంతపురం లోక్సభ స్థానంలో గెలిచి ఆ తర్వాత కేంద్ర మంత్రి పదవిపై గంపెడాసులు పెట్టుకున్నాడు. అది సాధ్యపడకపోవడంతో అడపాదడపా చంద్రబాబును విమర్శిస్తూనే ప్రభుత్వ పాలనపైనే విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. పరిశ్రమలు వ్యాపార సంస్థల పేరుతో బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఎగనామం పెట్టిన టీడీపీ నేతల్లో జేసీ దివాకర్ రెడ్డి ఉన్నాడు. ఈయన ఫ్యామిలీకి చెందిన ట్రైడెంట్ పవర్ సిస్టమ్స్ కోసం ఆంధ్ర బ్యాంకు నుంచి 8 ఏళ్ల క్రితం 25 కోట్లకు పైగా రుణాలు తీసుకున్నాడు. తన పలుకుబడితో రుణంగా తీసుకున్న అసలు మొత్తంలో ఒక్క పైసా కూడా చెల్లించలేదని సమాచారం. వడ్డీతో కలిపి అవి 32 కోట్ల వరకు చేరుకున్నప్పటికీ ఆయన్ని నిలదీయడం, చర్యలు తీసుకోవడం వంటివి చేపట్టకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. డిఫాల్టర్ జాబితాలో ఉన్న ఓ కన్సల్టెన్సీ కంపెనీకి ఇంత పెద్ద మొత్తంలో రుణాలు ఎలా పొందారు? ఏం షూరిటీ ఇచ్చారనే విషయాలు బయటకు రాలేదు. ఒకరిద్దరు కాదు, దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టిన వారి సంఖ్య వేలల్లో ఉంది. అందులోనూ టీడీపీకి చెందిన అధికార నేతలే పెద్ద మొత్తంలో బకాయిలు పడ్డట్లుగా తెలుస్తోంది. రాజకీయ పలుకుబడిని అడ్డు పెట్టుకుని పెద్ద మొత్తాల్లో బ్యాంకులకు బాకీలు చెల్లించకుండా ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి.
ఎన్నికల సమయంలో పార్టీ కష్టకాలాల్లో ఆర్థిక తోడ్పాటందించిన వారి పట్ల ప్రభుత్వాలు ఇలా స్వార్థపూరిత ధోరణితో వదిలేయడం సరికాదనే వాదన ఉంది. బ్యాంకులకు బాకీలు ఎగ్గొట్టే వారిని ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించాలని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.